ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాజకీయ నాయకుల వాగ్దానాలు, నీటి మీద రాతలు ఒక్కటే నిర్మల. ఈ రుద్రానికి ఆ భరత్ గాడంటే ప్రాణం. వాడి మీద ఈగ వాలకుండా ప్రొటెక్షన్గా ఉంటుంది. అందుకే దీన్ని మన దారికి అడ్డు రాకుండా చెయ్యాలి. మన టార్గెట్ చంద్రికని నమ్మించాలి. ఆ తర్వాత టైం చూసి వాణ్ణి లేపేయాలి. ఇంకా ఎన్ని రోజులు ఇలా చెప్తారు? నాకు నచ్చకపోయినా మనసును చంపుకుని ఆ రుద్రాణితో హిహి అని నవ్వుతూ మాట్లాడాల్సి వస్తుంది. ముందు దాన్ని లేపేయాలి. దీనివల్లే కదా భరత్ గాడు పరిచయం అయింది. ఇద్దరిని నిలబెట్టి కాల్ చేయాల్సింది పోయి పెళ్లి చేస్తాడంట. పెళ్లి నాకైతే ఇద్దరిని పెట్రోల్ పోసి తగలెట్టేయాలనుంది. కొంచెం ఓపిక పట్టు నిర్మల. మన చరణ్ కోసం హైకోర్టులో చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈలోగా ఏ చిన్న తప్పు మన నుంచి దొరికినా అది చరణ్ కేసుకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమోనండి, ముందు ఈ రుద్రాణిని కొంపలో నుంచి పంపించి ఆ భరత్ గడి శవాన్ని నాకు చూపించండి. అప్పటిదాకా నాకు మనశ్శాంతి లేదు. ఏం పుట్టుకేనిది? నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ప్రేమించావు. ఎవరిని ప్రేమించావు? పోయి ఆ భరత్ని ప్రేమించావు. తనేమైనా పెళ్లి కాని వ్యక్తా? కాదు, పెళ్ళై ఒక పాప కూడా ఉంది. అతన్ని ప్రేమించి ఏం సాధించాలనుకున్నావు? నీ మనసులోని మాట బయటికి చెప్తే కాపురాలు కూలిపోతాయి తెలుసా? అయినా నీలాంటి దానికి ప్రేమలెందుకు? అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నావు, అన్నయ్యని దూరం చేసుకున్నావు. నా అనుకునే వాళ్ళందరికీ దూరం అవుతుంటే ఇంకా ప్రేమంటావేంటే? అసలు నీకు ప్రేమించే అర్హత ఉందా? నువ్వొక దురదృష్టవంతురాలివి. నీ వల్ల అందరూ బాధపడ్డవే తప్ప ఎవ్వరికి ఏ మంచి జరగదు.
నిన్ను స్నేహ, ఏమైంది? స్నేహ, అది అది అత్తయ్య, అద్దం పగిలింది అత్తయ్య. బా పర్వాలేదులేమ్మా, పగిలితే పగిలింది, అర్థమే కదా. దానికెందుకు నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? చెప్పు స్నేహ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడమా? అదేం లేదత్తయ్య. బాధను దాచుకుంటూ అబద్ధం చెప్పాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి స్నేహ. మనసు అనేది మనిషికి అద్దం లాంటిది. ఆ అద్దం ముక్కలైంది, అచ్చం నీ మనసులాగే. ఇది నిజమా కాదా? అది అత్తయ్య, అది నేను పగిలిన అద్దం గురించి మాట్లాడటం లేదు, ముక్కలు చేసుకున్న నీ మనసు గురించి మాట్లాడుతున్నాను. నీ మనసులోని ప్రేమే దానికి కారణం, అవునా కాదా? ఎందుకు నువ్వు మా దగ్గర నిజాన్ని దాస్తున్నావో, ఎందుకు నీ మనసులోని ప్రేమని బయటపెట్టడానికి అంత ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు స్నేహ. ఎవరినో ప్రేమించావు, అతనెవరంటే చెప్పు. మేం చూసిన సంబంధమా కాదు అంటావు. మా నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళిపోవాలి అని చూస్తున్నావు. నీలో నువ్వే కుమిలిపోతూ ఉంటున్నావు. చంద్రిక తనెంత అడిగినా మౌనమే సమాధానం తప్ప మరేమీ చెప్పదు. తన మనసులో ఎవరో ఉన్నారని కనిపెట్టిన దానివి. అదెవరో తెలుసుకొని నాతో చెప్పమ్మా. చంద్రిక, ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండి తను మాత్రం ఇలా కుమిలిపోతుంటే ఎవ్వరూ తృప్తిగా నిద్రపోలేరు. ఈ విషయం తనకు అర్థమయ్యేలా చెప్పు. ఏంటి స్నేహ, ఎందుకలా చూస్తున్నావు? నా మనసులో ఎవ్వరూ లేరని ఎన్నిసార్లు చెప్పాలి? అనవసరంగా వాళ్ళందరికీ నేనెవరినో ప్రేమించానని చెప్పావు. చూడు అత్తయ్య ఎలా మాట్లాడుతుందో. నేను మాట్లాడుతోంది దాని గురించి కాదు స్నేహ, ఇదిగో దీని గురించి. ఆ అద్దం దానంతటదే పగలలేదు, నువ్వు పగలగొట్టావు. అంటే నీ మనసులో భరించలేనంత బాధ దాగుంది. అది బయటికి చెప్పుకోలేక ఇలా నీ బాధని, కోపాన్ని చూపించావు. ఆమె రైట్? దానికి కారణం ఖచ్చితంగా ప్రేమే. ఆ ప్రేమ ఎలా ఉంటుందో, అది మనసుని పెట్టే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రేమించటం, ప్రేమించబడ్డం అనేది ఒక పెద్ద వరం. ఆ వరం ఇద్దరి మధ్య ఉంటే దాని మించిన స్వర్గం లేదు. అదే ప్రేమ వన్ సైడ్ అయ్యుండి అందులోనూ బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటే దానంత నరకం ఇంకొకటి లేదు. ప్రస్తుతం ఇప్పుడు నీ ప్రేమ కూడా అంతేగా? చంద్రిక, అలాంటిదేమీ లేదు. నువ్వు అనవసరంగా అందరికీ లేనిపోని అనుమానాలు కల్పించావు. నేనెవ్వరిని ప్రేమించలేదు, నా మనసులో ఎవ్వరూ లేరు. ఆ మాట నాకు కాదు స్నేహ. నేను వెళ్ళాక పగిలిన అద్దంలో నీ మొహం చూసుకుంటూ నీ మనసును అడుగు. అప్పుడు నీకే నిజం తెలుస్తుంది. ప్రేమ ఎప్పుడు మనసులో ప్రవహించే సెలయేరులా ఉండాలి, కానీ బావిలో నీళ్లలా అలా ఉండిపోకూడదు. ప్రేమ ఊరే కొద్దీ మనసు లోతు పెరుగుతుంది. దాని పర్యవసానం ఎదుగో ఇలానే ఉంటుంది. నువ్వే ఆలోచించుకో. కన్నీరు కారే నీ
ఏమంటుందిరా? ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు, అర్ధరాత్రి ఇంట్లో దూరి పీక కోసేసి వస్తాను అంటుందన్నా. ఇంతకు ముందు కూడా ఇలానే చెప్పావు, కానీ ఏం చేశావు? ఆ ఇంట్లో ఉండి కూడా ఏమీ చెయ్యలేకపోయావు. ఇప్పుడేం చేస్తావు? నిన్ను మెడపట్టి కూడా బయట గెంటేశారు కదా. అప్పుడంటే వాడిని మూడో కంటికి తెలియకుండా లేపేయాలి కాబట్టి జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవసరం లేదు కదా. అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళడం, వాడిని అక్కడే చంపేయడం, అంతే. నువ్వేం చేస్తావో చెయ్యి. ఆ ఇంట్లో చావు చూడాలి. వాడి శవాన్ని నేను చూడ్డానికి దండతో వెళ్ళాలి. నా దగ్గర ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరికీ తెలియకుండా పని ముగించేస్తారు కాబట్టి కొంచెం ఖర్చు అవుతుంది అంటుందన్నా. ఆ మర్డర్ పూర్తి చేయమను. చెప్పిన దానికి రెట్టింపిస్తాను. నేను వాడి చావు వార్త వినాలి. ఏమన్నా? ఎవరి చావు వార్త వినాలని ప్లాన్ చేస్తున్నావు? అంటే భరత్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నావు కదా? మీరు నా భరత్ని చంపాలని దీన్ని పిలిపించారు కదూ? నా భరత్ని చంపుతావా? నిన్ను ఆగురుద్రాణి, మీకు ముందే చెప్పాను, నాకు భరత్ అంటే ప్రాణం. తన జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టను అని. ఆ రోజే ఇది నా చేతిలో పోవాల్సింది. వదిలేశాను. మళ్ళీ నా భరత్ మీద మర్డర్ ప్లాన్ చేస్తున్నారా? కాదు, మర్డర్ ప్లాన్ చేసింది భరత్ మీద కాదు, ఆ చంద్రిక మీద. అవును, నిజం. నా మాట నమ్ము. అవును, చంద్రికని లేపెయ్యాలనే తనను పిలిపించాం. నిజం రుద్రాణి, నీకు మాటిచ్చాను కదా, నా కొడుక్కి శిక్ష వేయించింది ఆ చంద్రికే. అందుకే తనను లేపేయాలని ప్లాన్ చేస్తున్నాం. చూడండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, భరత్ నావాడు, నా ప్రాణం. తన జోలికొస్తే ఎవ్వర్నీ వదలను. జాగ్రత్త. ఏంటయ్యా ఇది? దీనికెందుకు భయపడాలి? ముందు దీన్నింట్లో నుంచి బయటకు పంపించేసేయండి. లేదు నిర్మల, ఈ రుద్రాని బయటికి వెళ్ళింది అంటే ఆ భరత్ గారిని మనం ఏమీ చేయలేం. తన చుట్టూ రక్షణ కవచం పెడుతుంది.
దానికి తెలివితేటలు బయట పరిచయాలు చాలా ఎక్కువ. పైగా డిపార్ట్మెంట్ మనిషి. వీళ్ళలాంటి క్రిమినల్స్ మైండ్ని బాగా చదివింది. దాన్ని దాటుకుని వెళ్ళి భరత్ను లేపేయడం అంటే చాలా కష్టం. అందుకే తను ఇక్కడే ఉండాలి. దాన్ని మాయ చేస్తూనే వాడిని పైకి పంపించే ఏర్పాటు చేయాలి. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు. నీలాంటి అసమర్థపు మొగుడిని చేసుకున్నందుకు నన్ను నేను చెప్పు తీసుకుని కొట్టుకోవాలి. చిచ్చి, ఇంక వీళ్ళెందుకు? పంపించు. మేడం, ఆ వర్మ అతని భార్య అబద్ధమాడుతున్నారు మేడం. వాళ్ళు ప్లాన్ చేసింది చంద్రిక మీద కాదు, భరత్ బాబుని చంపేయడానికే ప్లాన్ చేశారు. వాళ్ళిద్దరూ సైకిల్ చేసుకోవడం కూడా నేను చూశాను. నువ్వే కాదు, నేను కూడా గమనించాను. వాళ్ళు భరత్ మీదే ప్లాన్ చేశారని నాకు ముందే తెలుసు నీరజ. వాళ్ళ మాటలు కూడా విన్నాను. అయితే ఇంకా చూస్తూ ఊరుకుంటారేంటి మేడం? వెళ్ళి భరత్ బాబుని కాపాడుకుందాం పదండి. భరత్ని కాపాడాలంటే నేను ఇక్కడే ఉండాలి నీరజ. ఇక్కడ ఉంటేనే ఈ వర్మగాడి ప్లాన్లు తెలుసుకొని ఆపడానికి వీలవుతుంది. నేను వాడి మాటలు నమ్మినట్టే ఉంటాను, కానీ నమ్మను. వాడి ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తాను. భరత్ మీద ఈగ కూడా వాలనివ్వను. అవసరమైతే నా ప్రాణం అడ్డేసైనా సరే భరత్ని కాపాడుకుంటాను. అత్తయ్య, ఏంటత్తయ్య అసలు మీరేం చేస్తున్నారు? ఇదంతా స్నేహ లగేజ్ కదా. అసలు ఇదంతా మీరెందుకు వెతుకుతున్నారు అత్తయ్య? తప్పు అత్తయ్య. తను లేకుండా తన వస్తువులు ముట్టుకోవడం స్నేహకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతుంది? నేనెందుకు తన రూమ్లో వెతుకుతున్నానో తెలుసా నీకు? ఎంత అడిగినా తను ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పటం లేదు కదా. గట్టిగా అడిగితే ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి సిద్ధమైంది. ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటుంది. అందుకే చంద్రిక, తన లగేజ్లో స్నేహ ప్రేమించిన వ్యక్తి తాలూకు డీటెయిల్స్ ఏవైనా దొరుకుతాయేమో అని చూస్తున్నాను. ఏదో రకంగా స్నేహకి న్యాయం చేయాలి చంద్రిక. తను ప్రేమించిన అబ్బాయి ఎవరో తెలుసుకుని తనతో పెళ్లి చేయాలి. స్నేహ మొహంలో ఆనందం నేను చూడాలి. నిజమే అత్తయ్య, కానీ దానికి సరైన మార్గం ఇది కాదు కదా. మీ ఆలోచన కరెక్టే కావచ్చు, కానీ మిమ్మల్ని ఇప్పుడు ఇలా స్నేహ చూసిందంటే తనకెంత ఇబ్బందిగా ఉంటుందో మీరే ఆలోచించండి. ఏమనుకుంటుంది? తనకి తెలియకుండా తన లగేజ్ వెతకటం తప్పు కదా అంటుంది. అంటే అన్ని నా ఉద్దేశం మంచిదైనప్పుడు తనేమనుకుంటే ఏంటి? స్నేహకి న్యాయం జరిగితే అదే చాలు. ఇవ్వు.
అత్తయ్య ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. స్నేహ మనసులో ఉన్నది ఎవరో తెలుసుకొని చెప్తాను. అసలు తను నోరు విప్పటానికి ఇష్టపడకపోతుంటే ఇంకా ఏంటి? ఎవరు అడిగినా స్నేహ నిజం చెప్పదు. తన మనసులో ఏదో ఉంది. అతని పేరు చెప్పటానికి అంత ఆలోచిస్తోంది అంటే ఏదో ప్రాబ్లం ఉందమ్మా. మన దగ్గర కూడా నిజం చెప్పటం లేదు అంటే ఇక ఎవరికీ చెప్పదు. అందుకే మనమే తెలుసుకోవాలి. లేదత్తయ్య, నేను తెలుసుకుంటాను కదా. అసలు స్నేహ మనసులో ఎవరినో ఇష్టపడుతోందని మొదట కనిపెట్టింది నేనే కదా. అలాంటప్పుడు స్నేహని ఎలా డీల్ చేయాలో, ఎలా నిజం రాబట్టాలో నాకు తెలుసు. మీరు నాకు వదిలేయండి. సరేనమ్మా, నీ ఇష్టం. అసలు నాకు తెలియకుండా, నేనెవరిని ప్రేమించకుండా నా మనసులో ఎవరో ఉన్నారని ఎలా చెప్పావు? అంటే నీకు తెలీదా? నిజంగా నీ మనసులో ఎవరూ లేరా? ఏది నన్ను చూసి చెప్పు. చూసావా స్నేహ, నా కళ్ళలోకి స్ట్రైట్గా చూడలేకపోతున్నావు. రేపు నీ అంతట నువ్వే చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఒక్క రాత్రి మాత్రమే నీకు టైం ఉంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.